Amar is 10% more efficient than Sachin. If Sachin alone can do the job in 44 days, then in how many days Amar can do అని అడిగాడండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, Amar is 10% more efficient than Sachin, and Sachin can do a job in 44 days, and in how many days Amar can do అంటున్నాడండి. అంటే ఇక్కడ తెలుగులో చూస్తే అమర్ అనేవాడికి సచిన్ కంటే 10% నైపుణ్యత ఎక్కువగా ఉందండి, అంటే ఎక్కువ సమర్థుడండి. మరి ఇక్కడ సచిన్ ఒక పని 44 రోజుల్లో చేస్తే అమర్ ఎన్ని రోజులలో చేస్తుంటున్నాండి. మీకు ఇక్కడ ఆన్సర్ ఏంటంటే నాన్న, మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను, ఆప్షన్ మెథడ్లో చెప్తున్నానండి. చాలా మంచి మెథడ్ చెప్తున్నాను. మీకు ప్రాసెస్ తెలియదు, అసలు ఏ క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలో తెలియదు. ఏమండి, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో సచిన్ కంటే అమర్ మంచి పనివాడండి. ఇక్కడ చెప్తున్నాడు కదా, అమర్ ఈజ్ 10% మోర్ ఎఫిషియెంట్ దెన్ సచిన్. అంటే సచిన్ కంటే అమర్ అనేవాడు మంచి సామర్థ్యం ఉన్నవాడు, ఎక్కువ నైపుణ్యత ఉన్నవాడు. మరి అట్లాంటప్పుడు సచిన్కి 44 రోజులు పట్టిందంటే వీనికి ఇంకా తక్కువ రోజులు పట్టాలి కదండి, ఎందుకంటే నేను మంచి పనివాడు కదా. ఎస్, పాయింట్ క్యాచ్ చేస్తున్నారా? వీడికి 44 రోజులు పట్టింది, వాడికంటే ఇది మంచి పనివాడు కదా, అంటే వాడికి 44 రోజుల కంటే తక్కువ పడాలి కదండి. ఇందులో 44 కంటే తక్కువ ఉన్నది ఏది? ఇదే కదండి ఆన్సర్. ఆ ఆలోచన రావాలి మిత్రమా. విన్నర్స్ ఎక్కడి నుంచో రాడండి. ఎవరైతే క్వశ్చన్ మీద డిపెండ్ అవుతారో వాడు విన్నర్స్ కాలేడండి, ఆప్షన్స్ మీద కూడా డిపెండ్ అవ్వడం నేర్చుకోవాలి. సో ఓకే, ఇప్పుడు మనం రెగ్యులర్ మెథడ్ చూద్దామండి. ఈ థాట్ వస్తే మీకు ఆన్సర్ రాకుండా పెట్టి రావచ్చు. అందుకే నేను ఎప్పుడు కూడా ప్రతి స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే, నువ్వు అన్ని క్వశ్చన్స్ ఇన్ టైంలో అటెంప్ట్ చేయాలంటే క్వశ్చన్తో పాటు ఆప్షన్స్ని కూడా నువ్వు అబ్జర్వ్ చేయాలి మిత్రమా. సో ఓకే, చూద్దాం. ఇక్కడ సచిన్ 100% అనుకుందామండి. సో సచిన్ 100% అనుకుంటే అమర్ది 110 అండి, ఎందుకంటే ఆయనకంటే ఈయన ఎక్కువ నైపుణ్యత ఉంది. మరి సచిన్ 44 రోజులు చేస్తారండి. ఈ రేషియో ఎంత అవుతుందో చూడండి మిత్రమా, 11:10 అవుతుంది. అంటే సచిన్ అనేవాడు ఒక రోజులో 10 వస్తువుల్ని తయారు చేస్తే అమర్ అనేవాడు ఒక వస్తువుని ఎక్కువగా తయారు చేస్తున్నాడు. మరి సచిన్ 44 రోజుల్లో ఎన్ని యూనిట్స్ చేస్తాడు? సచిన్ 44 రోజుల్లో డైలీ 10 లెక్కన ఎన్ని యూనిట్స్ చేస్తారంటే 440 యూనిట్స్ చేస్తానన్నా. అవే 440 యూనిట్స్ని అమర్ ఎన్ని రోజులలో చేస్తారంటే డైలీ 11 లెక్కన 40 డేస్ పడుతుందన్నా. ఫైనల్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది.